14 సంవత్సరాల క్రితం సమంత ఎట్లా ఉండే? సో అప్పటి వీడియో ఒకటి, ఫోటోలు కానీ ఇప్పుడు చాలా వైరల్ అవుతున్నాయి. అసలు అప్పట్లో ఎట్లా ఉండే సమంత, దాని గురించి అసలు ఎందుకు ఇప్పుడు బయటకు వస్తున్నాయి అంటావు? అంటే బేసికలీ ఈ వీడియో ఇప్పుడే కాదు, ఐ గెస్ ఒక 2 years బ్యాక్ కూడా సర్క్యులేట్ అయింది, చాలా సర్క్యులేట్ అయింది. ఏ లెవెల్లో అంటే అసలు సమంత తన స్టోరీలో పెట్టుకుంది, అంటే ఐ వాస్ దిస్ ఇస్ మీ ఓన్లీ, ఇలా తను ప్రూవ్ చేసుకోవడానికి ఇది నేనే, డోంట్ వర్రీ అన్నట్టుగా. సో బేసికలీ తినేంటి అంటే 2010లో ఇండస్ట్రీకి వచ్చింది. కానీ దానికంటే ముందు నుంచి కూడా కొన్ని టీవీ యాడ్స్ ఉంటాయి కదా, సంతూర్ మమ్మీ లాగా కానీ లేకపోతే పాన్స్ పౌడర్ యాడ్స్, అట్లా కొన్ని పౌడర్ యాడ్స్ అలా కొన్ని చేసింది అనమాట సమంత. సో సమంత చేసినప్పటికీ తన వీడియోస్ ఎక్కువగా వైరల్ ఏం అవ్వలే. అండ్ దాని తర్వాత బృందావనం మూవీలో చూస్తే కొంచెం ఈ లుక్కే ఉంటుంది నిజానికి. దాని తర్వాత దాని నెక్స్ట్ మూవీస్ ఎప్పుడెప్పుడైతే వచ్చాయో రామయ్య వస్తవయ్యలో కొంచెం ఈ లుక్ ఉంటుంది. సో అట్లా ఒక్కొక్క లుక్ ని తను చేంజ్ చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఆ వీడియో ఒక నెటిజన్ తన ఫ్యాన్ ఎవరైతే ఉన్నారో మై డార్లింగ్ సమంత బిఫోర్ 14 years ఆఫ్టర్ బిఫోర్ అన్నట్టు వీడియో పెడితే ఆ వీడియో కాస్తే సమంత ఎందుకు అవుతుంది అని చెప్పేసి చాలా మంది చూసి దాన్ని సర్క్యులేట్ చేశారు. సర్క్యులేట్ చేయడం వల్ల ఫుల్ వైరల్ గా మారింది. ఎస్, అది సమంతనే బిఫోర్ సర్జరీ అని చెప్పొచ్చు. తనకు సంబంధించి నోస్, జా లైన్ అండ్ ఇక్కడ బోటాక్స్ కి సంబంధించి కొన్ని సర్జరీస్ అప్రాక్సిమేట్లీ ఒక 5 to 6 సర్జరీస్ తను చేసుకుంది. అంటే అప్పుడు మంచిగా ఉందంట, ఇప్పుడు బాగుందంట నీ ఒపీనియన్ లో? నాకైతే ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఓకే, అంటే కొంతమంది కామెంట్ కూడా చేస్తారు అసలు అప్పటి సమంతకి ఇప్పుడు సమంతకి అసలు పోలికనే లేదు, అసలు ఆమె సమంతనే కాదని కొంతమంది అంటే, ఇంకొంతమంది ఏమో ప్లాస్టిక్ సర్జరీ చేసుకుందని కొంతమంది అంటారు, ఇంకొంతమంది ఇలా చూస్తే కొంచెం మనకు రష్మిక కూడా కామెంట్ చేస్తారు. సో ఇట్లా చాలా కామెంట్స్ వచ్చినాయి, ఆ ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంటే అంతే ఉంటుంది. ప్లాస్టిక్ సర్జరీ ఇస్ డిఫరెంట్. తను ప్లాస్టిక్ సర్జరీకి వెళ్ళలేదు. ప్లాస్టిక్ సర్జరీ అంటే లైక్ ఇన్సైడ్ లో నీ బాడీ లోపల వాళ్ళు కొంచెం కెమికల్స్ అన్ని కలిపి పెట్టడం, అట్లా కాదు. షీ యాక్చువల్లీ కట్ చేయించుకుంది అనమాట. ఇప్పుడు జా లైన్ ఉంటది కదా, ఇది ఈ పార్ట్ ని నేను థిన్ చేయించుకుంటా. నేనేం కట్ మొత్తానికి ఎట్లా అంటే ఇక్కడ ఏం సూదులు పొడిపించుకోవడం, కట్ చేయించుకోవడం, లైక్ ఆ ఏరియాని కట్ చేయించి ఇట్లా. అసలు పెద్ద పెయిన్ఫుల్ సర్జరీస్ కూడా కాదు, చాలా చిన్న సర్జరీసే చేసుకుంది. బట్ తనకి సర్జరీ తర్వాత ఆఫర్స్ ఎక్కువ వచ్చినాయి నిజానికి. ఎందుకంటే తాను బృందావనం మూవీ తర్వాత కొన్ని డేస్ కనిపించకుండా పోయింది. దాని తర్వాత రామయ్య వస్తావయ్య దాంట్లో కనిపించడము, అదేవిధంగా సన్ ఆఫ్ సత్యమూర్తిలో చూస్తే ఫుల్ మేక్ ఓవర్ తనది. అసలు సమంతనేనా ఒక ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి చాలా డౌట్ కూడా వచ్చింది, అరే నిజంగా సమంతనేనా ఇది అనే విధంగా ఉండే. సో తను సర్జరీ చేసుకున్న విషయం అఫీషియల్ అందరికీ తెలిసిందే, ఓపెన్ టాక్, అది ఓపెన్ గా తానే చెప్పుకుంది ESI అండర్గోన్ సర్జరీ అని చెప్పేసి. అండ్ అదే విధంగా చాలా మందికి ఇది ఎందుకు విచిత్రంగా అనిపిస్తుంది అంటే లిప్స్ వల్ల, లిప్స్ అండ్ నోస్ వల్ల బాగా అది తన నోస్ జాబ్ చాలా ఎక్కువ చేశారు. అండ్ లిప్ ఫిల్లర్స్ చేయించుకుంది, లిప్ ఫిల్లర్స్ వల్ల కొంచెం బొద్దుగా. అండ్ అదే విధంగా ఇప్పుడే బాగుంది అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. ఎస్, ఆఫ్ కోర్స్ అప్పట్లో చిన్నగా ఉండే, చాలా చిన్న పిల్ల. ఆబ్వియస్లో తను ఒక 14 years కి ఇండస్ట్రీకి వచ్చింది. దాని ఏజ్ 14 ఉన్నప్పుడు ఇండస్ట్రీకి వచ్చి యాడ్స్, మూవీస్ అన్ని చేసుకుంటూ ఏమై చేస్తే అవుతుందో తెలుగులో ఎంట్రీ ఇచ్చి దాని తర్వాత ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే రాలేదు. అయితే ప్రజెంట్ ఇప్పుడు చూస్తే మనకు సిటాడిల్ హనీ బన్నీ కావచ్చు. సో ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే తనకి మయోసైటిస్ అనే వ్యాధి వచ్చిందో అప్పటి నుంచి కూడా తన లుక్ మొత్తం కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. అయితే కొంచెం అంటే ఎవరు మనకి ఇట్లా సన్నగా అయినట్టు, లేకపోతే బుగ్గలని లోపలికి పోయినట్టు, సో ఇట్లా కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. సో చాలా మంది ఇప్పుడు కూడా చూసి తొందరలోనే ఇంకా మళ్ళీ బెటర్ అయితే బాగుండేది అని చాలా మంది కూడా ఫీల్ అవుతారు. యాక్చువల్లీ ఆ మయోసైటిస్ అనేది బోన్స్ కి, అదే విధంగా బాడీలో కొంచెం అంటే బాడీ సహకరించదు బేసికలీ తనకి. తను ఏమైనా పని చేయాలనుకున్న బాడీ సహకరించదు, బ్రీతింగ్ సహకరించదు. సో అందువల్ల తనకి సంబంధించి తన చీక్స్ ఏవైతే లోపలికి వెళ్ళినా అంటున్నో దానికి వేసుకునే టాబ్లెట్స్, దానికి తీసుకునే మెడికేషన్ వల్ల ఫుడ్ కొంచెం తక్కువ ఇంటేక్ ఉంటుంది. అందుకోసం తను సన్నగా అయిపోతుంది కాబట్టి. అండ్ ఇంకోటి, ఎప్పుడైతే మనం సన్నగా అవుతామో మన బాడీలోని కొన్ని ఫీచర్స్ లోపలికి వెళ్ళిపోతాయి, అది అందరికీ తెలిసిన విషయమే. దానివల్ల ఇప్పుడు సమంత అట్లా కనిపిస్తుంది. ఖచ్చితంగా సెటాడిల్ కాకుండా ఇప్పుడు మళ్ళీ ఎస్ అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే తను ఇప్పుడు ఆల్రెడీ కొంచెం మెడికేషన్ లో ఉంది. బికాజ్ ఇప్పుడు సినిమా కొంచెం దూరంగా ఉండి ఒక
2 to 3 months వరకు మెడికేషన్లోనే ఉంటుంది. అండ్ అదేవిధంగా కొంచెం స్పిరిచువల్గా ఉంటే తనకు బాగుంటుందని ఇషా ఫౌండేషన్కి వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా యాక్చువల్లీ ఇంకొక 2 daysలో మళ్ళీ అక్కడికి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. సో అట్లా తనకి సంబంధించి తాను మాత్రం ఖచ్చితంగా హెల్తీగానే బయటకు వస్తుంది. అండ్ ఫ్యాన్స్ కూడా ఏం భయపడనక్కర్లేదు. ఇది జస్ట్ ఒక చిన్న గ్లిమ్స్ తన ఫ్యాన్స్ సర్క్యులేట్ చేస్తుంది అంతే. తన సమంతానే. అండ్ అదేవిధంగా తన హెల్త్ గురించి కూడా షీఈస్ ఆల్ రైట్. తను ఖచ్చితంగా ఇంకా స్ట్రాంగ్గానే మన ముందుకు వస్తుంది.